అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇలా మీరు సేమియా దద్దోజనం చేసుకోవాలంటే మా ఫుల్ వీడియో మీరు అందరు చూడాల్సిందే కదా. ఈజీ టేస్టీ క్విక్ రెసిపీ तोंदर की क्योंकि मॉर्निंग చాలా పని रहता అవును. ఎప్పుడు రొటీన్ గా రైస్ తోటే కాకుండా కొంచెం పిల్లలు కూడా ఇష్టపడేలాగా డిఫరెంట్ గా మనం ఇలా చేస్తే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్ గా, చాలా టేస్టీగా తొందరగా అయిపోతుంది. చూడు कितना यम्मी दिख रहा है. సో మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాము. చలో. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా రీత. ఈ గ్లాస్ తోటే మనము సేమియా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తాం. సరే. సో మనం ఏం చేయాలంటే अच्छा जिसका रोस्टेड नहीं है फर्स्ट रोस्ट कर लेना. రోస్టెడ్ లేకపోతే రోస్ట్ చేసుకోవాలి. మనది ఇప్పుడు రోస్టెడ్ సేమియానే కాబట్టి అవసరం లేదు. సో దీనికి ఇప్పుడు 1 2 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం. అయిపోయింది. చూడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా రీత. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా. ఓకే, రోస్ట్ లేనిది రోస్టెడ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా రోస్టెడ్ చేయండి. రోస్ట్ చేస్తే కొంచెం బాగుంటది అన్నమాట. కొంచెం కాదు, రోస్ట్ నీకేతో మెత్తగా అతుక్కుపోతుంది అంటే మనం. అయితే దీంట్లో ఏం చేయాలంటే కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ ఘీ ఎనీథింగ్, ఎందుకంటే స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా ఉండడం కోసం అని సెపరేట్ గా. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి రీత. ఇది 5 minutes लगेगा బాయిల్. అంతే, జల్దీ అయిపోతుంది. ఇక చూడు రీత, సేమియా ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు డ్రైన్ చేసుకుందాం. ఓకే, ఇది డ్రైన్ కర్దేనా. డ్రైన్ చేసుకుందాం. చూడు ఇప్పుడు కొంచెం కూల్ వాటర్ పోయాలి రీత. కూల్ వాటర్ పోస్తే కూల్ తొందరగా అయిపోతుంది. ఓకే ఓకే. చూడు రీత, కొంచెం నెయ్యి వేసుకోవాలి. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది కదా. దీంట్లో ఇప్పుడు చనా దాల్, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు రీత. ఓకే ఓకేనా. సో ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇందులో కాజు కూడా వేసుకోవాలి కొన్ని. దీంట్లో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు రీత. కొంచెం మా పిల్లలు ఇష్టపడరని నేను అల్లం వేయట్లేదు. లేకపోతే అల్లం వేసుకుంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఫ్లేవర్ అది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఏం చేయాలంటే కరివేపాకు, ఇవన్నీ మంచిగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని వాష్ చేసి పెట్టేసుకున్నా. ఫస్ట్ ప్రిపేర్ కర్ తో బెటర్. అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది కదా. దీంట్లోకి కొంచెం ఇంగువ. అసలు ఇంగువ స్మెల్ తోటే మనకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. దీంట్లో కొత్తిమీర, ఇది కూడా మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టుకున్నాం. చూడు మనకి ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము కర్డ్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనా. ఇక్కడ పెరుగు ఒక 2 గ్లాసెస్. నేను సేమియా ఇదే గ్లాస్తో తీసుకున్నా కదా, 2 గ్లాసెస్ తీసుకోవాలి. ఇది కొంచెము లూజ్ గానే ఉండాలి దద్దోజనం అంటే. ఎందుకంటే మనం స్టార్టింగే కొంచెము థిక్గా చేసుకున్నాం అనుకో, చల్లారిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో 1/2 గ్లాస్ కాగబెట్టి చల్లార్చిన మిల్క్. ఓకే ఓకే, అదే గ్లాస్ తీసుకున్నా చూడు. మళ్ళీ 2 గ్లాస్ కర్డ్, 1/2 గ్లాస్ మిల్క్. మనము మళ్ళీ సేమియాను కూడా ఉడకబెట్టుకున్న దాన్ని చల్లార్చకుండా డైరెక్ట్ గా వేయకూడదు రీత. ఇందులో వేసేస్తే ఏమవుతుంది అంటే మనకి విరిగిపోయినట్టు అయిపోతుంది.
కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మంచిగా కూల్ చేసుకున్న సేమియాని అయితే ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, మనం తినే టైంకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం కదా, దీన్ని మొత్తం ఇందులో వేసేసుకున్నాం. చూడు ఎంత బాగా వా ఎసిరందో. తర్వాత పైన దీంట్లో కంపల్సరీ డాల్నాయి ఇవి వేసుకో. వా ఎంత ఈజీ ఉంది చెప్పు. ఫస్ట్ ప్రాసెస్ చాలా ఈజీ కదా, చాలా ఈజీ. తొందరకి బన్ भी जाएगा మార్నింగ్ में ప్రసాదం है ना. అది ఈజీ ప్రాసెస్ లో టేస్టీగా సేమియా దద్దోజనం రెడీ. సో చూసావుగా, ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. యమ్మీ లగ్ రहा है एकदम. नहीं చూడు బాగుందా? చాలా. చూడు, ఇంకా మనకి అమ్మవారు ఏ కోరిక అడిగితే ఆ కోరిక ఇచ్చేస్తుంది, నెరవేరిపోతుంది మనం ఇంత టేస్టీగా చేసి పెడితే. సో చూసారు కదండి, ఎంతో చాలా ఈజీగా టిప్స్ తోటి ఫాస్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీ వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయేలాగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూ చూడండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగు, అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పవా? అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.